I was part of this and yes, there is a slight effect అండి. అండ్ మై రిక్వెస్ట్ నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో వీఆర్ మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు. అండ్ యూ నో దాట్. అండ్ ఇలాంటి టైంలో నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే, రీరిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్కి టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు, అన్ని మంచి డేట్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సాయిష్ గారు, ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా క్లైమాక్స్ అలాగే ప్రీ ఇంటర్వ్యూల గురించి మాట్లాడుతున్నారు. ఆ పూనకం షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఎంత హోంవర్క్ చేశారు మీరు సినిమా? అంటే చెప్పాలంటే బ్లైండ్గా డైరెక్ట్ గారిని బిలీవ్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కథ ఎగ్జైట్ చేసిన పాయింట్ అనమాట. సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయు పట్టులాగా. సో చాలా జాగ్రత్తలు తీసుకొని, మళ్ళీ మీకు తెలుసు పూనకాలం అనేది మోస్ట్లీ ఉమెన్కి వస్తుంది. మనం చూస్తుంటే కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్కి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్, మామూలుగా పూనకం అనేది లేడీస్కి వస్తుంది, కానీ మీరు చేస్తే అది చాలా బిలీవబిలిటీగా ఉండింది. అండ్ అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే చాలా కత్తుపేద సాధనలాగా అండి. ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్. అటు వెళ్ళకూడదు, ఓవర్పడకూడదు, అటు తక్కువ అవ్వద్దు. సో ఆ కరెక్ట్ మీటర్ని పట్టుకోవడం అనేది చాలా టఫ్. బట్ లక్కీలీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది. లిటరలీ గూస్ బంప్స్ అండి. అయితే ఎన్ని టేక్స్ తీసుకున్నారు దానికి? థ్యాంక్ యూ అండి. నాకు అంత గుర్తులేదండి డైరెక్టర్ గారికి మోస్ట్లీ. బట్ నాకు తెలిసి 1-2 టేక్స్ 3 మ్యాక్సిమం అయిపోయినాయండి. అంటే అది ఆ తెలుగు నా కుంకం అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. మీరు అన్నట్టు కాంతార వైపు కూడా క్రియేట్ అయింది కొంత. సార్ థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డైరెక్టర్ విజయ్ గారు. హాయ్ సార్. అంటే నేను ఒరిజినల్ చూశాను, కానీ మీరు చేంజెస్ చేశారు, బాగుంది. పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్లా చేసుకొచ్చారు. అయితే 1-2 కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కొంచెం స్పీడ్ బ్రేకర్ అనిపిస్తుంది అంటున్నారు. ఆ సాంగ్స్ ఎక్కువ యాడ్ చేయడానికి శ్రీచరణ్ పాకాలు మీ ఫ్రెండ్ అని పెట్టారా, లేదు అంటే అలాగే సినిమా కమర్షియాలిటీ కోసం అంటే ఫస్ట్ కథ వచ్చినప్పుడు అసలు అంటే శ్రీచరణ్ పాకాల కాదు, అంటే మా ప్రొడ్యూసర్స్ హీరో కూడా ఎప్పుడు అడగలేదు నన్ను ఒక సాంగ్ ఏదైనా పెడదామని. సెకండ్ హాఫ్ బ్రేక్ కోసం, అంటే మన తెలుగు ఆడియన్స్ కోసం, కొంచెం మార్క్స్ ప్రేక్షకుల కోసం చిన్న బ్రేక్ కోసం పెట్టాం. అంటే ఒకటే టెంపోలో ఉన్నా కానీ అక్కడ వరకు మనం అంటే బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోద్ది, మధ్యలో చిన్న ఒక రిలాక్స్ మూడ్ ఇవ్వాలి, అందుకోసం సాంగ్ పెట్టడం జరిగింది అంతే. అంతే తప్ప శ్రీచరణ్ నా ఫ్రెండ్ అని లేదా సాయిబ్రో నాకు అవకాశం ఇచ్చాడని కాదు. అది అక్కడ స్పేస్కి అవసరం అనిపించింది అంతే. శ్రీచరణ్ గారు చాలా తప్పు తెలుసు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు మీకు కాదు, అంటే ఫస్ట్ టైం ఒక మాస్ సాంగ్ ఇచ్చాడు, ఒక సెట్ సాంగ్. మీరు ఇలా అడిగేసరికి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినాడు వద్దేమో బ్రో అని అంటాడు. అంత భయపెట్టేది ప్లీజ్ దయచేసి. అదే ఇది డైరెక్ట్ గిచ్చమాక గొచ్చమాకే ఇంకా. సో మీరు అంటే చేసిన సినిమాల్లో సెలెక్టివ్గా కొన్ని సినిమాలు బాగా చేస్తున్నారు. లైక్ మన అడవి శేషు కానీ అయితే విజయ్ గారికి కానీ బాగా చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికీ మీరు బాగా అంత ఎఫెక్ట్ఫుల్గా పెట్టడానికి కారణం మిగతా వాటికి కూడా అదే ఎఫర్ట్ పెట్టానండి, సేమ్ ఎఫర్ట్ పెట్టాను. కానీ ఇక్కడ ఒక సింక్ అంటూ ఏర్పడిపోయింది కదా, నాందితోటి సింక్ ఏర్పడిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఏది కొడితే యూనో తను తీసే విజువల్కి సూట్ అవుతుందో అలా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. లైక్ వైజ్ అడవి శేష్ తోటి ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో అది ఆ సింక్ ఉంటుంది. సిద్ధు కూడా. విజయ్ గారు ఇంకొక క్వశ్చన్ అండి, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కొంచెం అంటే
కాంతారా ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో ఈ రిఫరెన్స్లు మీకు ముందే వస్తాయని ఐడియా వచ్చిందా లేదా? లేదండి, అంటే డెఫినెట్గా దేనికైనా వస్తాయండి, ఎలాంటి సినిమాకైనా వస్తాయి. అంటే ఆ మూడ్లో చేసినప్పుడు పూనకం ఇప్పుడు కాదండి, ఇంతకుముందు చేసినప్పుడు అమ్మవారి సినిమా చేస్తుంటే అంటారంటే అది వస్తాయి కదండి. మనం మన కంటెంట్ మనం అంత స్ట్రాంగ్గా చెప్పి మన ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది అంతే. బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శ్రీను గారు, దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగానే మాట ఇచ్చినట్లు కాంతారా రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తానన్నారు, ఇచ్చేశారు. నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ అనేది చాలా కనిపించింది. సో దాని గురించి చెప్పండి సార్. సో అంటే పూనకం ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే మీ డెలివరీ అనేది డైలాగ్ డెలివరీ అనేది చాలా బాగుంది. సో దాని గురించి అంటే అది కూడా అదైతే బాగా ప్రాక్టీస్ చేసామండి. ఎందుకంటే డైరెక్టర్ గారు ముందుగానే నాకు 2-3 డేస్ బిఫోరే పంపించి సార్ పర్ఫెక్ట్గా దాని వాయిస్ నోట్ పంపించేవాళ్ళు మా సత్యహరీష్ రైటర్ గారు. సో వాళ్ళు ప్రాపర్ వాయిస్ నోటు సార్ ఒక 2-3 రోజులు ముందే పంపించారు. 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకా బై హార్ట్ చేయాల్సి వచ్చిందనమాట అది. సో బట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు యూజువల్ ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో బాగా ఛాలెంజింగ్గా తీసుకొని చేశాను. మనోజ్ అన్న మీరు అంటే ముగ్గురు కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది ముగ్గురు క్యారెక్టర్స్లో. అందులోనూ మిగతా క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్కి అప్లాజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనేది బయట టాక్. సో దానికి మీరేమంటారు? ఐ వుడ్ సే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ప్లేడ్ దర్ రోల్ అండి. అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం ఒకరు తక్కువ రావడం యూజువల్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మూవీ వరకు ఆల్ 3 of us గాట్ ఈక్వల్ నేమ్స్. అండ్ దట్స్ డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరు వచ్చేలా చేశారు. సో ఐ వోంట్ బిలీవ్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి. 3 of us డిడ్ ద ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఎస్పెషలీ దే బోత్, నాదేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం దుమ్ము లేపారు. అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాప్ట్ అయింది అనిపించింది చూసిన తర్వాత. నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది. ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు, సో చాలా సెటిల్డ్గా కనిపించే మీరు కూడా చాలా బాగా చేశారు. మీ క్యారెక్టర్తో మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేశారు. సో మీ హోంవర్క్ కానీ, సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఎలా? అంటే నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదండి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంత మాసీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ చేయడం. సో నేను ముందే చెప్పినట్టు విజయ్తో మాట్లాడి, సో ఈవెన్ దెస్ అ రెఫరెన్స్ ఇన్ తమిళ్. సో బట్ ఏంటంటే ఆయన ఇమిటేట్ చేయకూడదు అనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఉండేది. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ మనోజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈవెన్ మనం ఎంత యూ నీడ్ టు బీ మోర్ సటిల్. ఒక టూ స్ట్రాంగ్ బేసికలీ దే ఆర్ మచ్ మోర్